ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న 12,000 మంది కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సబతి చిట్టిబాబు, ఉపాధ్యక్షులు ఐ శ్రీనులు ప్రభుత్వాన్ని కోరారు. అక్కడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల భవన నిర్మాణ కార్మికుల భవనంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు సబతి చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొనే అజెండాలోని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సబతి చిట్టిబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడుతున్నారని, ప్రభుత్వం దీనిపై పునరాలోచించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఐ శ్రీను, కార్యదర్శి వీరబాబు, జాయింట్ సెక్రటరీ వీరబాబు, ట్రెజరర్ సూర్యచంద్ర, మీడియా కన్వీనర్ సంతోష్ కుమార్, సభ్యులు దొరబాబు, సద్గురు గంగారాం, గోపి, కృష్ణ, కాసిం, హుస్సేన్, గోపాలకృష్ణ, శ్రీను, అశోక్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొత్తం సేల్స్ మ్యాన్ సూపర్వైజర్ ప్రత్యేకంగా సమావేశం. ఎందుకంటే రేపొద్దున జరిగే ఈ మద్యం పాలసీ విధానాన్ని ప్రభుత్వం అది గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్గా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని అలా కాదు, ఇన్ని 5 సంవత్సరాలుగా కరోనా టైంలో కనీసం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినా వాళ్ళకి కనీసం ఏ మినిమం కామెంట్ కనీసం వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఏ భయం ఇవ్వకుండా న్యాయం చేయకుండా ఇంతవరకు కూడా ఈ 5 సంవత్సరాల్లో మాకు చేయవలసింది ఏ ఒక్క న్యాయం చేయలేకపోయారు. ఒక 5 సంవత్సరాల్లో బోనస్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఏ ఒక్కటి లేదు. కానీ 5 సంవత్సరాల్లో మేము రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి, ఈ రెవెన్యూ కానీ పూర్తిగా మద్దతు తెలిపాం. కానీ మేము అడిగేది ఒకటి ప్రధాన అజెండా, అది కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రధాన ఉద్దేశం మా ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రతి ఒక్కరూ 35 సంవత్సరాలు పైబడి ఉన్నారు. ఈరోజు ఏమాత్రం మమ్మల్ని తీసేస్తే చాలామంది ఈ కుటుంబాలు 15,000 మంది కుటుంబాలు రోడ్డు పడిపోతారు. దయచేసి ప్రభుత్వం వారు మా యొక్క విజ్ఞప్తిని నెరవేరుస్తారని ఆశిస్తూ మా యూనియన్ తరఫున నేను అభినందిస్తున్నాను. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడిన ఈ గవర్నమెంట్ షాపుల్ని మేము ముందుండి రెవెన్యూ సుమారు జనరేట్ చేయడానికి మేము ముందుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ షాపుల్ని నడిపించడం జరిగిందండి. మరి ఈ ప్రభుత్వం రాబోతే షాపుల్ని ప్రైవేటీకరణ చేస్తాం, పాలసీ మారుస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దానివల్ల మేము అందరం కూడా ఆందోళన చెందుతున్నాం. సుమారుగా 12,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యోగస్తులు ఉన్నామండి. ఈ 12,000 మంది కాకుండా 12,000 కుటుంబాలు కూడా రోడ్డు పడే పరిస్థితి కూడా వస్తుందండి. అందువల్ల మా ముఖ్య ఎజెండా ఏంటంటే ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని, ఇదే విధంగా గత ప్రభుత్వంలో మేము ప్రభుత్వానికి అనుకూలంగా చేసామని చెప్పేసి ఆరోపణలు కూడా రావడం జరుగుతుంది. ప్రభుత్వ విధానాలని అనుసరించేలాగే మేము పనిచేసాం తప్ప ఏ ప్రభుత్వానికి కూడా మేము ఎలక్షన్లో కానీ ఎలక్షన్ డ్యూటీలో కానీ మేము పర్ఫెక్ట్గా చేసామండి. మేము వైసీపీ సభ్యులు అని చెప్పేసి చాలామంది రూమర్లు చెప్తారు. ఇదంతా కరెక్ట్ కాదండి. ఈ ప్రభుత్వంలో మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఏదో విధంగా